హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను ఇప్పుడే ప్రోమో చూశాను అనమాట, సెకండ్ ప్రోమో. నాకు ఆ ప్రోమో చూసిన దగ్గర నుంచి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ని నెమ్మదిగా హిందీ బిగ్ బాస్ చేసేస్తున్నారు. సీజన్లో ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయని చెప్పి, మై డియర్ ఆడియన్స్, హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ట్విస్ట్. అదేంటంటే బాటమ్ 2 వరకు మీరు చెప్పిన వాళ్ళు ఉంటారు, బట్ ఇక్కడి నుంచి హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారంట. వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? ఆ మాత్రం దాన్ని మేమెందుకు ఓట్లేయాలి? మీకు కంటెంట్ ఇవ్వకపోతే, మీ షో కాబట్టి మీ కంటెంట్ లేదు, మీ ప్లాన్స్కి ఆ కంటెస్టెంట్ సరిపోవట్లేదంటే మీరు ఎలిమినేట్ చేసుకునే హక్కు మీకుంది, మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. బట్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్ చేతులు పెట్టడం మాత్రం రైట్ కాదు. హిందీ బిగ్ బాస్లో కూడా సేమ్ ఇలాగే స్టార్ట్ అయింది. బాటమ్ 2లో ఒకరిని తీసేయటం, దాని తర్వాత డైరెక్ట్గా ఒకరిని తీసేయటం, అసలు నామినేషన్తో సంబంధం లేకుండా ఒకరిని తీసేయటం, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మీలో చాలామందికి ఇప్పుడు నేను అన్న దాంట్లో డౌట్ రావచ్చు, మరి నువ్వు ఓట్లు వేయకపోయినా మీకు కంటెంట్ ప్రాబ్లం అయితే తీసేయచ్చు అంటున్నావు కదా, వాళ్ళ కంటెంట్ ప్రాబ్లం అయ్యి వాళ్ళు తీసేస్తే ఏంటి, హౌస్ మేట్స్ తీసేస్తే ఏంటి, ఎవరు తీసేసింది అనిపించండొచ్చు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే హౌస్ మేట్స్ ఓట్ల ద్వారా మనం పోతున్నాము అని తెలుస్తుందో, కంటెస్టెంట్కి ఇప్పుడు లీక్ అవుతుంది కదా, తెలుస్తుంది కదా, ఎక్కడి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కడు గేమ్లో బయట ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం మానేసి లోపల ఉన్న హౌస్ మేట్స్ని ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని అక్కడ కాకబట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఎవరికైతే పెద్ద గ్రూప్ ఉంటుందో గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోతాయి. ఎవరికైతే పెద్ద గ్రూప్ ఉంటుందో వాడు ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. ఎందుకంటే బాటమ్ 2 కానీ నువ్వు వెళ్ళావు అనుకో, నీ గ్రూప్ పెద్దదనుకో, ఆబ్వియస్గా నేను సేవ్ చేసేస్తారు. ఇంకేముంది, నువ్వు ఎలా ఎలిమినేట్ అవుతావు? నువ్వు ఎప్పటికీ ఎలిమినేట్ అవ్వవు. అన్లెస్ అంటే మళ్ళీ బిగ్ బాస్ టీం లేదు మాకు ఇటు వద్దు అనుకుంటే అప్పుడేంటి మళ్ళీ మాట మార్చేసి హౌస్ మేట్స్ కాదు మీ డైరెక్ట్ ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు. ఆడియన్స్కి సిరాకు తప్పదా ఇవన్నీ చూస్తే? మరి ఏం జరుగుతుందిరా ఈ హౌస్లో అని చెప్పి. బిగ్ బాస్ హౌస్కున్న క్రెడిబిలిటీ ఏంటంటే ఆడియన్స్ ఓట్స్. చాలాసార్లు మీరు అంటే ఆడియన్స్ అనుకున్న కంటెస్టెంట్ కాకుండా వేరే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పుడు ఆడియన్స్కి చాలా కోపం వస్తూ ఉంటుంది, మా ఓట్లకి ఇది లేదు, మా ఓట్స్కి మీరు పట్టించుకోవట్లేదని. స్టిల్ ఎక్కడో చోట వాళ్ళు కన్విన్స్ అవుతారు, లేదులే ఓట్స్ తక్కువ వచ్చినాయని. నాలంటోడు చెప్పడం, ఎవడో చెప్పడం, లేదు ఓట్స్ తక్కువ వచ్చినాయి అంటే కన్విన్స్ అయ్యి ఓట్స్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతాయో వాళ్ళ ఓట్స్కి వాల్యూ లేదనుకున్న రోజు వాళ్ళు ఓట్ చేయడం ఆపేస్తారు. దానివల్ల ఏంటంటే బిగ్ బాస్ మీద ఏదైతే ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆడియన్స్ ఇన్వాల్వ్ అయి చూసే దేనికి వాళ్ళు ఓట్ వేయడానికి, మీరు ఆ ఫ్యాక్టర్ని తీసేసినప్పుడు వాళ్ళు ఇంకెందుకు చూస్తారు షో? ఎవరి కోసం చూస్తారు? ఇక్కడ మనం కూర్చొని అడి రైట్ అడి తప్పు, ఇడి రైట్ ఇటు తప్పు అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఇంక రివ్యూలో వస్తున్నది ఏం అవసరం లేదు. ఇది ఒక డైలీ సోప్ అయిపోయింది, డైలీ సీరియల్ లాగే లోపల ఆడుకుంటారు. బయట వాళ్ళతో ఏంటి సంబంధం? ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే ఇది స్టార్ట్ పాయింట్. దీన్ని మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఇది కనుక మనం పట్టించుకోకుండా ఏముందని వదిలేస్తే వీళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. ట్విస్ట్లు టర్న్స్ అంటే మేము ఏదేదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, ఎలాంటి ట్విస్టులు కాదు. మీరు ఆడియన్స్ని షో నుంచి బయటికి తీసేసి హౌస్ మేట్స్కి పవర్ ఇచ్చి ఎలిమినేషన్ పవర్ ఇస్తే అదేం ట్విస్ట్? బొంగులో ట్విస్ట్, అది కరెక్ట్ ట్విస్ట్ కాదు. అది అనవసరంగా నాగార్జున గారిని ఇందులో తిట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్రంట్ ఫేస్ అయింది కాబట్టి, ఆయన ఫేస్ చూపిస్తున్నారు కాబట్టి. థాట్ ప్రాసెస్ ఎవరిదైనా సరే చాలా రాంగ్ థాట్ ప్రాసెస్ ఇది. మీకు పర్టికులర్ కంటెస్టెంట్ మీకు తెలీదా? భాషని ఓమ్ని నుంచోబెడితే ఎవరిని తీసేస్తారు కంటెస్టెంట్స్ అని? సో ఇక్కడ ఏం జరిగిందంటే, నాగార్జున గారు, మై డియర్ ఆడియన్స్, మీరు ఓట్లు వేసిన వాళ్ళు బాటమ్ 2లో ఎవరున్నారో వాళ్ళని మేము ఇక్కడ నుంచోబెడుతున్నాం. అందులో ట్విస్ట్ ఏంటంటే హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారని. సో బాటమ్ 2లో ఎవరున్నారు? ఆదిత్యము, భాష ఉన్నారు. ఆబ్వియస్గా హౌస్ మేట్స్ మొత్తం ఎవరికి వేస్తారు? భాషా గారికి వేస్తారు. ఎందుకంటే సార్ మీకు బేబీ పుట్టింది కదా సార్, సేఫ్, మీకు బేబీ పుట్టింది కదా సార్, మీరు ఇంటికి వెళ్ళి బేబీతో ఆడుకోండి సార్ అని. భాషాబాయికి తెలీదా వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని? భాషాబాయికి తెలీదా 1 మంత్లో బేబీ పుడతారని? 1 మంత్ కూడా 2 వీక్స్లో బేబీ పుడతారని తెలీదా? ఆయన ఎందుకు వచ్చాడు అని సర్టెన్ రీజన్స్ ఉన్నాయి. ఆయన చెప్పాడు ఇది ఎందుకంటే ఇది ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కదా అని చెప్పి వచ్చాడు. అలాంటి ఆపర్చునిటీని తీసుకోవడానికి మీరెవరు అంటే వాళ్ళు సేఫ్ ఆడేసి ఆయన గేస్తారనమాట. ఆయనకి అలాంటిది ఉంటే ఫ్యామిలీ నేను ఉండాలి అని ఆయన ఉండలేకపోతే అసలు ఆయన రారు హౌస్లోకి. ఆయనకి ఓటేసి తెలుసు, బిగ్ బాస్ టీంకి తెలుసు, ఖచ్చితంగా తెలుసు ఇలా చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తారని తెలుసు. మీకు ఏదైనా మీరు ఆదిత్య ఓం గారికి మీరు ఏదైనా ప్రామిస్ చేస్తే, మినిమం గ్యారంటీలు ఏమైనా ఇచ్చుకుంటే 3-4 వారాలు మీరు ఏం చేయాలా? ఎలిమినేషన్ ఎత్తేయండి, అవసరమైతే తీసేయండి. ఆడియన్స్ ఏమనుకుంటారు, అరే ఈ వారం మన ఓట్లు వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. లేదంటే డైరెక్ట్గా భాషను మీరు ఓట్లు తక్కువ వచ్చినాయని చెప్పి ఎలిమినేట్ చేసేయండి. అరే మా ఓట్స్కి వాల్యూ లేదని ఎప్పట్లాగా అనుకుంటారు, అయిపోతుంది. తీసుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెడితే గేమ్ మొత్తం మారిపోద్ది. లోపల అందరూ వేరే వాళ్ళని కాకాపెట్టడంలో సరిపోద్ది. ఎవరిది పెద్ద గ్రూపు వాడి విజయం సాధిస్తాడు. లేదంటే లోపల ఎవరిని ఎలిమినేట్ చేయాల్సి వస్తే సేఫ్ ఆడేస్తారు.
సేఫ్ ఆడేసి ఇంకా అంటే 4 ఓట్లు ఒకళ్ళు పడ్డాయి అనుకోండి, మిగతా వాళ్ళందరూ నెమ్మదిగా అమ్మో వాళ్ళకి 4 పడ్డాయి మనం ఎందుకు చెడ్డ అవటం అని చెప్పి గుద్ది వరదొప్పుతూ ఉంటారు ఇంకంతా. చాలా రాంగ్ ఇది. మీరు ఎలిమినేట్ చేయాలంటే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోండి, లేదంటే ఓట్లు తక్కువ వచ్చినాయని చేసుకోండి, ఇంకోటి చేసుకోండి. కానీ కంటెస్టెంట్స్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ చేతిలో మాత్రం పెట్టద్దు. పెట్టి బాటమ్ 2ని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మీరు చెప్పేది మీ సేవింగ్ ఆర్డర్ మీ ఓటింగ్ ఆర్డర్ ఒకటి కాదంటారు. కానీ ఇప్పుడు మీరు బాటమ్ 2ని ఎక్స్పోజ్ చేశారు. భాషకి ఆదిత్యవంకి తక్కువ ఓట్లు వచ్చినాయి, వాళ్ళిద్దరిని బాటమ్ 2లో నుంచోబెట్టారు. అంటే ఆదిత్యవం హౌస్లో ఉన్న అందరికీ తెలుసు, ఇక్కడ నామినేట్ వాళ్ళందరికన్నా ఆదిత్యవంకి తక్కువ ఓట్లు వచ్చినాయని హౌస్మేట్స్ మొత్తానికి లీక్ చేశారు. 2 హౌస్మేట్స్కు పవర్ ఇచ్చేశారు, పెద్ద పవర్, ఎలిమినేషన్ పవర్, వాళ్ళు ఓట్ చేసి ఎలిమినేట్ చేసేది. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఒకళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే ఇండివిజువల్ ప్లేయర్ అయితే అవడంతో ఉంటాడో వాడికి పెద్ద ఒక్కబడినట్టే. వాడు నాకు హౌస్మేట్స్తో సంబంధం లేదు, నేను ఏదైనా ఎవరినైనా ఎదిరిస్తాను, తప్పు జరిగితే నన్ను ఆడియన్స్ కాపాడుకుంటారని ఎవడైతే ఉంటాడు గట్ ఫీలింగ్తో, వాడికి వీళ్ళందరూ కలిసి పంగనామాలు పెట్టేస్తారు, వెళ్ళిపో నువ్వు అని చెప్పి. పోనీ ఆయన కాపాడదాన్ని బిగ్ బాస్ టీం అనుకుంటే ఆడియన్స్ ముందు వాళ్ళు స్టార్ట్ ఏంది, ఒకసారి ఎలా పెడుతున్నారు నామినేషన్ ఎలిమినేషన్, ఒకసారి ఎలా పెడుతున్నారు, ఈఎన్ ట్విస్టులు, లాస్ట్ వీక్ ఏమో ఇదే ట్విస్ట్, ఇప్పుడేమో ఇదే ట్విస్ట్, అయ్యేం ట్విస్టులు నాకు అర్థం కాదు. ఎవర్రా బాబు రాస్తున్నాం ఇవన్నీ? ఆడియన్స్కి ఇప్పుడు చాలామందికి అర్థమై ఉండదు నాకు తెలిసి. అర్థమైతే అసలు ఇలా ఉండదు సినిమా, సోషల్ మీడియా షేక్ అవుతుంది సాయంత్రం ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత. మీరెవరు డిసైడ్ చేయడానికి? ఆడియన్స్ ఓటుకి ఇంకేముంది వాల్యూ అంటే బాటమ్ 2 వరకు మా వాల్యూ, ఎలిమినేషన్ పవర్ మా వాల్యూ. మేము కష్టపడి షో చూసి 24 గంటలు చూసి ఆడ్ రివ్యూ చూసి నిన్ను ఈ మాటని ఆ మాటని కామెంట్స్లో కొట్టుకొని ఎంత చేసి మేము ఒక ఓటేసి ఆ ఓటు ఆడు ఎలిమినేట్ అయిపోతాం, మేము బాధపడి అరే ఓట్లు వేసామని చెప్పి బాధపడి, మీరు ట్విస్టుల పేరుతో లోపల ఉన్న వాళ్ళ చేతిలో పవర్ పెడితే ఎలాగా? ఇప్పుడు ఈరోజు ఇది చేశారు, రేపు ట్విస్ట్ పేరుతో మీరు డైరెక్ట్గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సో చాలా రాంగ్. మీకేమనిపిస్తుంది అన్నది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీకు రాంగ్ అనిపిస్తుందా, ఇది ఓకే మీరు? ఎందుకంటే రేపటి రోజు దీన్ని ఇంకా నెక్స్ట్ వాళ్ళకి తీసుకెళ్ళిపోతారబ్బా, హిందీ బిగ్ బాస్లో అయిపోతుంది. ఓటు కన్నా దానికి వాల్యూ ఉండదు, అసలు ఆడియన్స్కి వాల్యూ ఉండదు. నేను లాస్ట్ ఓటీటీ సీజన్ కూడా చూశాను, నా రివ్యూస్ కూడా చేశాను. అప్పుడు మన దాంట్లో 1000 మంది 2000 మంది 3000 మంది చూస్తున్న వాళ్ళు ఉన్నారు హిందీ బిగ్ బాస్. సేమ్ ఇదే జరిగింది. బార్ వాళ్ళని కాన్సెప్ట్ పెట్టి ఆయన ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాడు అందరినీ. ఆడియన్స్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి, బాటమ్ 3 అని చెప్పి ఒకళ్ళని నుంచోబెట్టారు, బాటమ్ 3 నుంచోబెట్టి ఒకళ్ళని ఎలిమినేట్ చేశాడు ఆయన. అంటే ఆయన ఎందుకు ఎలిమినేట్ చేశాడు అంటే ఇప్పుడు హౌస్మేట్స్ అందరికీ పవర్ వచ్చింది, రేపు అంతా ఒక్కరికే పవర్ వచ్చింది. ఆ ఒక్కడికి వాళ్ళకి కనుక నచ్చకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఆ ముగ్గురులో 2 ఆయన ఫ్రెండ్స్, ఒకళ్ళు ఆయన ఫ్రెండ్ కాదు, ఆయన ఫ్రెండ్ కానీ వాళ్ళు ఎలిమినేట్ చేశారు. గేమ్ ఉందా, గేమ్ లేదా, గేమ్ బాగా ఆడారా, గేమ్ బాగా ఆడలేదా, ఇదంతా అసలు కన్సిడరేషన్లోనే లేదు. రేపు నెక్స్ట్ కూడా మనకి ఎలాగే జరుగుతుంది, ఒకళ్ళ చేతిలో పవర్ పెట్టేస్తారు, నీకు వాళ్ళకి కనుక పడకపోతే నువ్వు వెళ్ళిపోతావు. కరెక్ట్ కాదు కదా ఇది. మీకు కరెక్ట్ అనిపిస్తుందా? రేపు మన దగ్గర తెలుగు బిగ్ బాస్లో కూడా ఎలాంటివి జరుగుతూ ఉంటాయి, ట్విస్టుల పేరుతో, టర్న్స్ పేరుతో. మీరు టర్నింగ్లు ట్విస్టింగ్లు ఏమి ఇట్లా ఒక టన్నెల్ తీసి గొయ్యి తీసి అందులో కప్పెడుతున్నారు షోని. నాకైతే ఇది అస్సలు నచ్చలా. సో 2 ప్రోమోలు చూశాను. కాకపోతే ఒక విషయం మీకు క్లారిటీ అర్థమైంటుంది. నిన్న నా వీడియోలో ఒక విషయం చెప్పా, ఏంటంటే ఆదిత్య ఓం గారు బాటంలో నాకు వచ్చిన ఓటింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పా, పక్కా % అది రైట్ అయింది. ఆదిత్య ఓం గారు బాటంలో ఉన్నారు, భాషా గారు ఆయన పైన ఉన్నారు, భాషా గారి పైన సీత ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పిన బాటమ్ 2 అంటే టెలికాస్ట్ చేయలేదు కానీ స్టిల్ ఎదుర్కొన్న ఆదిత్య ఓంని భాషాబాయిని బాటమ్ 2లో నుంచోబెట్టుంటారు. సో వీళ్ళందరూ అంటే భాషా గారికి బేబీ పుట్టింది కదా, బేబీ బాయ్ కదా, చూసుకోవాలి కదా అని చెప్పి క్యూట్గా చెప్పి ఆయనకి దండేసి సాగనంపేశారు. ఆయన ఇంకా గేమే స్టార్ట్ చేయలేదు. ఆయన ప్రోమోలో ఇంకా 2 క్లాన్స్ అయినాయి. ఒక క్లాన్ పేరు సూర్యశక్తి క్లాన్, ఇంకో క్లాన్ పేరు కాంతారా అంట. ఇది ప్రోమోలో రాలేదు కానీ బయట తెలిసింది. నిఖిల్ క్లాన్లో సూర్యశక్తి క్లాన్. సో విష్ణు, భాష, సీత, సోనియా, పృథ్వీ, నైనిక. విష్ణు సోనియా ఇద్దరు ఒకటే క్లాన్లో ఉన్నారు, ఇంకా రచ్చరంబోలోనే. అప్పుడు బేబక్క సోనియా ఉన్నారు. బాబు మా ఇద్దరికి గొడవ అయితే నువ్వు మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడట్లేదు, పెద్ద మనిషిలాగా పంచాయతీ చేయట్లేదు, పెద్దరాయిలా చిన్నరాయిలా అని జరిగింది. సేమ్ రిపీట్ అవుతుంది. విష్ణు సోనియా కనుక విష్ణుని ఇంకా టార్గెట్ చేస్తే, నిన్న నాగార్జున గారు చిలక్క చెప్పినట్టు చెప్పారు, చెప్పింది చిలక్కలే నాకు కాదని చెప్పి ఆవిడ కనుక పట్టించుకోకపోతే విష్ణుకి టార్గెట్ చేస్తే బయట ఎగిరే చిలకమ్మ అన్నట్టు ఎగిరిపోద్ది చిలక. లేదు అంటే కనుక టార్గెట్ చేయకుండా ఉంటే ఓకే. టార్గెట్ చేస్తే బయట ఎగిరిపోవటం ఏమో కానీ ముందు లోపల నిఖిల్కి వాసిపోద్ది. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈవిడికి చెప్పలేడు, ఆవిడకి చెప్తా ఉంటే ఆవిడేమో ఏంది నాకే బద్దగా చెప్తున్నాను ఆవిడ అంటది విష్ణు. సో నిఖిల్ నెగిటివ్ అవుతాడు. సో నిఖిల్ సోనియా ఇద్దరు అయిపోతారు ఈ దెబ్బకి. చూడాలి ఇప్పుడు గేమ్ ఎలా మారిద్ది ఏంటని చెప్పి. నాగార్జున గారు అయితే మాత్రం లిటరల్గా
నీళ్ళల్లో పంచదార కలిపి స్పూన్తో పంచదార నీళ్ళు తాగిపించారు సోనియాకి. నన్ను అయితే మాత్రం ఆవిడకి ఇంతకన్నా అంత కూల్గా అయితే ఎవరు చెప్పలేరు. సో చాలామంది ఆడియన్స్ కూడా కొంతమంది అడిగి నచ్చలేదు, ఏంది అంత మామూలుగా చెప్తున్నారు, కొంచెం ఫ్యూరియస్గా చెప్పలేదని చెప్పి. సో 2 వారాలే కాబట్టి ఆయన అలా చేశారనమాట. కాంతారా టీంలో మిగతా వాళ్ళు అభయ్ టీంలో మణి, నబీలు, ఓము, ప్రేరణ, యష్మి. ఇది కొంచెం చూడటానికి కొద్దిగా డౌన్గా కనిపిస్తుంది, కానీ డౌన్ కాదు. వాళ్ళ టీంలో 4 అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు మాత్రం ఉన్నారు, నిఖిల్, పృథ్వీ. వీళ్ళ టీంలో చూసుకుంటే అభయ్, నబీలు, మణి, ఓం గారు ఉన్నారు. ఓం గారు ఇప్పటివరకు అడ్వాంటేజ్గా కనిపించలేదు ఎవరికి, నాకు కూడా కనిపించలేదు ఎవరికి ఎందుకు కానీ. సో మరి ఆయన ఎంత అడ్వాంటేజ్ తీసుకొస్తారు అన్నది ఇప్పుడు చూడాలి. ఈ వారం కూడా ఆయన ఏం అడ్వాంటేజ్ తీసుకురాకపోతే మాత్రం కష్టమే. బట్ నబీల్, అభయ్ ఆర్ ద ఓన్లీ హోప్ ఫర్ దర్ క్లాన్. సో నబీల్ కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. అమ్మాయిలు కనుక తలబడితే ప్రేరణ, యష్మి తెలుసుగా, యష్మి ప్రేరణ ఏమో ఫిజికల్ పవర్, యష్మి ఏమో వోకల్ పవర్, నోరేసుకొని పడిపోతారు అంతే. ఇంకా అటు కూడా తగ్గే వాళ్ళు లేరులేండి, అటు కూడా వీళ్ళు ఉన్నారు కదా సీత, సో వీళ్ళు కూడా నోరేసుకొని పడిపోతారు. కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉంది కానీ అబైటిని కొద్దిగా డౌన్ కనిపిస్తుంది, ఎందుకంటే పృథ్వీ అటు సైడ్ ఉండిపోయాడు కాబట్టి నిఖిల్ సైడ్. పృథ్వీ కనుక ఇటు సైడ్ ఉండింటే కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండేది, అంటే పృథ్వీ ఇటుండి నబీల్ అటు ఉంటే సరిపోయేదేమో, కొద్దిగా బ్యాలెన్స్ ఉండేదేమో. బట్ పృథ్వీ అడ్వాంటేజ్ అవుతాడు, డిసడ్వాంటేజ్ అవుతాడు చెప్పలేము. పృథ్వీతో పాటు ఎవరైనా ఉండి ఇద్దరు కలిసి ఆడితే ఆయన అడ్వాంటేజ్ అవుతుంది. పృథ్వీ ఒక్కడే ఆడితే కనుక ఆయనకున్న టెంపర్కి ఆయన టెంపర్ లూజ్ అయితే ఆయన గేమ్ నుంచి అవుట్ చేసేది ఈజీగా. సో నెక్స్ట్ వీళ్ళు వెళ్ళేటప్పుడు నాగార్జున గారు ఆ క్లాన్లోకి వెళ్ళేటప్పుడు అడిగే క్వశ్చన్లు కూడా భలే ఉన్నాయి. సోనియా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నా గైడెన్స్ అప్పుడే చెప్పింది, నిఖిల్కి నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్కి ఎక్కువ ఉంది అనుకుంటున్నా అంట. నాగార్జున గారు నీ గైడెన్సా, నీకే నేను గైడెన్స్ ఇచ్చాను, ఇంక నువ్వేంటమ్మా గైడెన్స్ అని చెప్పి ఆయన నవ్వుకుంటున్నారు. చూడు నిఖిల్, విష్ణు, సోనియా ఒకే దాంట్లో ఉన్నారు, నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అన్నట్టు అనుకుంటున్నారు అనమాట. మరికంట లిజనింగ్ స్కిల్స్ లేవని చెప్పి నేను చెప్పాను కదా, సో ఇప్పుడు నేను ఆ లిజనింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయని చెప్పి నేను టెస్ట్ చేస్తానంట. ఈయన ఎన్ని వెరైటీగా చెప్తా ఉంటాడు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి నేను చూడాలి అనుకుంటున్నానని చెప్పి సో అందులోకి వెళ్ళాడు. అంటే ఆ లిజనింగ్ స్కిల్స్ కనుక సరిగ్గా చేయలేకపోతా ఉంటే సో చెప్పులో రాయిలాగా చెవులో జోరీలాగా ఆ క్లాన్లో ఉండి ఆయన పుడుస్తూ ఉంటాడు, అబ్బాయి ఏంది అని చెప్పి. మేబీ నెక్స్ట్ చీఫ్ అవ్వడానికి అయ్యి ఉండొచ్చు. ప్రేరణ నేను ఒక లెవెల్ దాకా ఎలా ఆలోచిస్తాను, ఆయన కూడా అలాగే ఆలోచిస్తాడు కాబట్టి నేను ఆయన దాంట్లోకి వెళ్తాను అనుకున్నా. ఆవిడకి నిఖిల్ అంటే పడలేదు, సో నిఖిల్ ఆవిడని డిస్రెస్పెక్ట్ చేశాడు, ఆయన క్లాన్లోకి వెళ్దామని చెప్పి. దాని తర్వాత ఆవిడ డిస్రెస్పెక్ట్ ఫీల్ అయ్యింది అన్న విషయం నిఖిల్కి ఇంకా తెలియదు. సో నిఖిల్ కూడా దాన్ని అంటే ఆయన కూడా దాన్ని ఫీల్ అవ్వలేదు, డిస్రెస్పెక్ట్ చేశానన్న విషయం తెలియలేదు. సో దాని ఇంకా సార్ట్ అవుట్ అవ్వాలా. సో ఇంకా ప్రేరణ అదే దాంట్లో ఉంది కాబట్టి ఇటు వచ్చింది. యష్మి కూడా ఆబ్వియస్లీ అభయ్ని చూస్ చేసుకుంది. సో ఐఎమ్ హ్యాపీ అభయ్ అయినందుకు అంది కాబట్టి. పృథ్వీ నేను నిఖిల్ టీంని చూస్ చేసుకుంటా అన్నాడు. నేను నామినేషన్లో పెట్టింది ఎవరంటే మా పెద్దోడే, మా అన్నయ్యే, అంటే కసి తీర్చుకోవడానికి వెళ్తున్నావా అని. లేదు, సోనియా అక్కడే ఉంది, నిఖిల్ అక్కడే ఉన్నాడు, పృథ్వీ అక్కడే ఉంటాడు, ఆ సోఫాను అక్కడే ఉంటుంది, మా ముగ్గురం కూర్చొని అక్కడ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే వేరే క్లాన్లో ఉంటే మేము ముచ్చట్లు చెప్పుకుంటుంటే క్లాన్ చీఫ్స్ మమ్మల్ని ఆపేస్తున్నారు, మన క్లాన్ వేరే వాళ్ళ క్లాన్తో అలా ఎమోషనల్ బాండ్ వద్దు అని చెప్పి మన యష్మి ఆపేసింది కదా. సో ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆపలేరు, సో మేము చక్కగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు అన్నట్టు ఉంది. ప్లాన్ అయితే మాత్రం అదే, ఎలా ఆడతారో చూడాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకొని ఆడతారో చూడాలి. సో ఇదనమాట. దానికి ముందు ఇంకా లేదు, ఆ ఫస్ట్ ప్రోమోలో పెద్ద విషయం లేదులేండి, లేదా ఏదో సాంగ్ లేవో గెస్ట్ చేసుకుంటా ఉన్నారు. సో అది జరిగింది. నాకైతే మాత్రం పెద్ద కోపం వచ్చింది, సారీ కొంచెం గట్టిగా అంటే చూడంగానే నాకు చాలా ఫ్యూరియస్ అయిపోయాను నేను. ఇదేంటి మీరు తీసుకెళ్ళి ఎలా ఎలిమినేట్ చేశారు అనుకున్నా. నిన్న కూడా రేపు ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుందంటే ఏందా అని చెప్పి దాన్ని డీకోడ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇది అర్థమైంది ఇదే అని చెప్పి. అంటే దీనికన్నా పెద్ద ట్విస్ట్లు ఉండొచ్చు అంటే ఇంక డైరెక్ట్గా లేపేయచ్చు అనమాట. అది నాకైతే నచ్చలా, టు బీ ఫ్రాంక్. ఎపిసోడ్ చూసిన తర్వాత అదే కనుక అంటే ఇప్పుడు నేను ఎస్యూమ్ చేసుకుంది కనుక నిజమైతే కనుక అప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం దీనికోసం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియో లైక్ చేసి చూడండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.